దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి రాసుకోండి ప్లీజ్. ప్రెసెంట్ టెన్స్ అని రాసుకొని హైఫన్ పెట్టి ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్. ఓకే. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ హైఫన్ పెట్టి వర్స్, వర్. పాస్ట్ టెన్స్ వర్స్, వర్. ఫ్యూచర్ టెన్స్ విల్, షెల్. మళ్ళీ చెప్తాను 3 పాయింట్స్. ప్రెసెంట్ టెన్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్. గుడ్. పాస్ట్ టెన్స్ వాజ్, వర్. ఫ్యూచర్ టెన్స్ విల్, షెల్. విల్, షెల్. యా. కంటిన్యూస్ టెన్స్ CONT అని పెట్టుకోండి. కంటిన్యూస్ టెన్స్ CONT షార్ట్ కట్లు. అన్ని కంటిన్యూస్ టెన్సెస్ లో మనకి ING వస్తుంది. ఏం వర్డ్ వస్తుంది? హైఫన్ పెట్టి ING రాసుకోండి. CONT అని రాసి హైఫన్ పెట్టి ING అని రాయండి. ఓకే. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. 5th పాయింట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏమి రాస్తారంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ HAS హ్యాస్ స్లాష్ HAV హ్యావ్. ఓకేనా. నెక్స్ట్ 6th పాయింట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ HAD హ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్. ఓకే. తర్వాత లాస్ట్ పాయింట్ 7th పాయింట్ ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ హైఫన్ పెట్టి V3 అని రాయండి. V3 నంబర్. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రెసెంట్ టెన్స్ ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్ సెకండ్ పాయింట్. వాజ్, వర్. ఓకే. థర్డ్ పాయింట్ విల్, షెల్. ఎక్కడ వాడతాం అది చెప్పాలి కదా. ఫ్యూచర్ టెన్స్ విల్, షెల్. విల్, షెల్. ఫోర్త్ పాయింట్ కంటిన్యూస్ టెన్స్ తో ఏదైనా ఇంగ్, ING. ఓకే గుడ్. ఫిఫ్త్ పాయింట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్, హ్యావ్. ఓకే గుడ్. సిక్స్త్ పాయింట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ యూస్ చేస్తారు. యాడ్ చేసేస్తాం. సెవెంత్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామాటికల్ గా చాలా మంది తప్పు చేస్తుంటారు. సెవెంత్ పాయింట్ ఏంటి? ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో V3 యూస్ చేస్తారు. V3 వస్తుంది. ఓకే. ఇప్పుడు వాట్స్ ఈ నేమ్ హూ ఇస్ రెస్పాండింగ్? మీ పేరేంటి? ఐషా సార్. సారీ ఐషా సార్. ఐషా. Aisha, Patan Aisha. Okay, good. Those who are in the, meeting, those who are in the class, anybody can tell. మీకు తెలిసిన జెంట్స్ పేరు ఎవరైనా చెప్తే 100% ఐ విల్ టెల్ దేర్ వైఫ్స్ నేమ్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్. ఎనీవన్. అంటే ఒకవేళ మీ డాడీ పేరు చెప్పారంటే నేను మీ మమ్మీ పేరు చెప్తాను. షూర్. రియల్లీ? నిజంగా సార్? రియల్లీ మా ఇట్స్ a very simple technique. Anyone, you can try. Anyone tell me. శివ. You tell me. Sorry? శివ. పూర్తి పేరు ఏంటి మా? పూర్తి పేరు ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. మ్యారీడా అన్మ్యారీడా? మీరే అడిగిస్తున్నారు సార్. మ్యారీడా అన్మ్యారీడ్? కాదు కదా శివ. మ్యారీడే సార్. మ్యారీడే. మ్యారీడే కదా. ఓ వైఫ్ పేరు వచ్చేసి మిస్సెస్ శివ. అంతే కదా, సింపుల్ కదా. సి వెన్ ఐ స్టార్టెడ్ టెలింగ్ వాళ్ళ వైఫ్ పేరు చెప్తానని యూ డిడ్ నాట్ బిలీవ్. అలాగే మనకు అన్ని దగ్గర షార్ట్ కట్లు కనిపెట్టాలి, ఈజీ మెథడ్లు. సి యు ఆర్ లాఫింగ్ అన్నాను, అక్కడ సిగ్నల్ వర్డ్ ఏంటి? సిగ్నల్ వర్డ్ ఆర్. ఇంకొచ్చిందంటే ఏంటి? కంటిన్యూస్. సో ఏంటిది? ప్రెసెంట్ కంటిన్యూస్. సో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందా లేదా అని ఎలా కనుక్కోవచ్చు మనం? ఎక్స్క్యూజ్ మీ అండి, మీరు మ్యారీడా అని కనుక్కోం కదా.
సమ్ ఇండికేటర్స్ అదే. ఏం ఇండికేటర్స్ అవి? ఏం ఇండికేటర్స్ అండి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయిందో లేదో తెలుసుకోవాలంటే? కాస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ తాలిబొట్టు కానీ, మెట్టెలు కానీ, లేకపోతే ఆ, కుంకుమ నుదుటి మీద ఉంటది అలాగా. అదే క్రిస్టియన్స్ అయితే మ్యారేజ్ వెడ్డింగ్ రింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సిగ్నల్ వర్డ్స్, రైట్? సో ఇక్కడ కూడా మనం సిగ్నల్ వర్డ్స్ ని కనిపెట్టాలి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ ఆయిషా? ఆయిషా, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్? హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ అంటే ఏ టెన్స్ ఇది? సిగ్నల్ వర్డ్ ఏంటి అక్కడ? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఏం సిగ్నల్ వర్డ్? హ్యావ్ హ్యావ్. అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్ ఓకే, టెన్స్. సో ప్రెజెంట్ మనం అంతా సెంటెన్స్ అంతా చూడక్కర్లేదు, సిగ్నల్ వర్డ్స్ ని మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఓకే, యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటాను. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఏ టెన్స్ ఇది? యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సిగ్నల్ వర్డ్ ఏంటి? ప్రెసెంట్. టెల్ మీ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎలా చెప్పావు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని? ఆన్సర్ కరెక్టే. ఎలా చెప్పావు? వి హ్యావ్ ద వర్డ్ హ్యావ్. హ్యావ్ అనేది ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్. కంటిన్యూస్ అంటే ఏమొస్తుంది? ఐఎన్జి ING. వస్తుంది. సో అది ఏమవుతుంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. అలాగా ఈ 7 పాయింట్స్ ని కానీ మనం గుర్తు పెట్టుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తుందో మనకి యాక్టివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ స్పీచ్ కానీ ఇవన్నీ ఈజీగా రాయగలుగుతాం. ఐ క్లియర్? Yes, sir. Okay. Now, let's go to our medical topic. Today, we have completed all the specialties and only dental is there. The dental will cover it up. I asked my friend, a dentist, then koncham quite busy unnadu. I'll see that he takes the class. Okay. Now, let's come to the topic. Yeah. Is the screen visible? Yes, sir. Yeah. First, a journey into medical transcription మనం కంప్లీట్ చేసాం, రైట్? Introduction to medical transcription over. The medical transcriptionist, understanding anatomy, pharmacology, ఇవన్నీ అయిపోయింది. సో విల్ గో త్రూ అండర్స్టాండింగ్ అమెరికన్ ఇంగ్లీష్ ఫర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఇంగ్లీష్ క్లాసెస్ మనకి బాగానే జరిగాయి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఫర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, మెడికల్ స్పెషాలిటీస్ అండ్ ద ట్రాన్స్క్రిప్షన్ we will do them now. Okay, 8th one. So we will start doing from 8th one. ఒకసారి చూడండి. And introduction is over. Now, సో మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే ఏముండాలి ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. యూ కెన్ సీ ద స్క్రీన్ షేరింగ్. అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఏంటి, సర్టిఫికేషన్ ఎవరిస్తారు, ఎలాగ మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అండ్ అండర్స్టాండింగ్ మెడికల్ టెర్మినాలజీ, మనకి రూట్ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ, స్కోపీ అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్టమీ అంటే ఏంటి, ప్రిఫిక్సెస్ ఏంటి, సఫిక్సెస్ ఏంటి, అలా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ అలాగే అబ్రివేషన్స్, బీపీ కూడా మనం నేర్చుకుంటున్నాం. యూ కెన్ సి కార్డియో అని. కార్డియో అనగానే ఏమొస్తుంది మనకి గుర్తు ఇమీడియట్ గా? నెక్స్ట్ న్యూరో అంటే బ్రెయిన్. అండ్ హెపటైటిస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు. ఈ ఐటిస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. నెక్స్ట్ కార్డియాలజీ, రేడియాలజీ. అలజీ అంటే దాని గురించి చదవడానికి అంటారు. సో ఇలా హైపర్ అంటే ఏంటి, ఎక్కువ. హైపో అంటే తక్కువ. యాంటీ అంటే ఏంటి, ఆపోజిట్ అనమాట. ఇలాంటివన్నీ మనం వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి,
We completed this also. Skeletal system అని, muscular system, digestive system, respiratory system, circulatory system, nervous system. దాంట్లోనే మనకి ఆల్రెడీ మనం చదివాం. సెల్స్ మేక్ టిష్యూస్, టిష్యూస్ మేక్ ఆర్గాన్స్, ఆర్గాన్స్ మేక్ ఏ బాడీ అని. డి రిమెంబర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామా లేదా? Yes, sir. ఓకే. అండ్ అలాగే మనకి కొన్ని క్యాన్సర్లు, బ్లడ్ టెస్ట్లు, బైపాస్ సర్జరీలు అన్నీ చేసాం. ఫార్మకాలజీ, ఐ థింక్ మనం ఫార్మకాలజీకి 2 or 3 క్లాసెస్ జరిగాయి. యూ రిమెంబర్ దట్? Yes, ఐడియా sir. ఉందా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అండర్స్టాండింగ్ అమెరికన్ ఇంగ్లీష్ అంటే నౌన్స్ ఏంటి, వర్బ్స్ ఏంటి, యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కడ వస్తుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వస్తుంది. యూ రిమెంబర్ ఇంగ్లీష్ క్లాసెస్ మనకి జరిగాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పారు. Yes, sir. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనకు తెలుసు. స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకోవాలి, మోనోసిలబుల్ అని, డైసిలబుల్ అని, ట్రైసిలబుల్ అని, పాలీసిలబుల్ అని మనం నేర్చుకున్నాం. అండ్ అలాగే మీకు ఇన్ అడిషన్ గా టెన్సెస్ కూడా చెప్పించాను. ఇవన్నీ దేనికంటే మనకి అక్కడ వాయిస్ క్లారిటీ అర్థం చేసుకోవాలి, ఆ ఫ్లోని అర్థం చేసుకోవాలి. అండ్ పంక్చుయేషన్ మార్క్స్, కామాస్, ఫుల్ స్టాప్ ని పీరియడ్ అంటారు. ఇలాగ ఇవన్నీ మనం చేయాలి. అండ్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. నిన్న మేడం చెప్పేటప్పుడు కూడా శ్వేతవర్మ గారు రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పారు. ఎవరికైనా ఐడియా ఉందా? టెల్ మీ వన్ రెగ్యులర్ వర్బ్. టెల్ మీ వన్ రెగ్యులర్ వర్బ్. మా రెగ్యులర్ వర్బ్ ఏదైనా చెప్పండి. ఓకే, ఇర్రెగ్యులర్ సింగ్, సాంగ్, సంగ్ ఏం వర్బ్ ఇది? రెగ్యులరా, ఇర్రెగ్యులరా? Right. Irregular, sir. Regular, sir. Yeah, am I audible now? Am I audible now? Yes, sir. Yes, sir. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ మనం నేర్చుకున్నాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇస్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకి మోడల్ వర్బ్స్ అంటారు. విల్, వుడ్, షెల్, షుడ్ ఇలా వస్తాయి. అండ్ సో మెయిన్గా ఏంటంటే మనం ఈ మెడికల్ టెర్మినాలజీని మనం బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అండ్ సో ఈ సౌండ్ లైక్ వర్డ్స్ కూడా మీకు స్క్రీన్ షేరింగ్ ఇస్తాను, చాలా ఈజీ ఇది, డోంట్ వరీ. సౌండ్ లైక్ అంటే ఒకేలాగా పలుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ అంటారు, SUN సన్, SON సన్. తర్వాత బ్లూ అంటారు, BLUE బ్లూ, BLEW బ్లూ. అండ్ మెడికల్ స్పెషాలిటీస్, కార్డియాలజీ, ఎవరైనా స్పెషాలిటీస్ చదవగలరా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ రీడ్ దెమ్. Transcriptionist working with cardiologist must be familiar with No. Only side headings, Salma. Only side headings, Sal, please. Yeah. cardiology, radiology, orthopedics, Mm. oncology, psychiatry, pediatrics, Read only the side headings. Parలేదు, మళ్ళీ చదవమా. cardiology, radiology, Orthopedic. oncology, psychiatry, పీడియాట్రిక్స్. సో ఇలాగ మనకి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మనం నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం మనం. అలాంగ్ విత్ దట్ వి నీడ్ రిపోర్ట్స్. ఒక పేషెంట్ రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఏమి రిపోర్ట్స్ తయారు చేస్తారంటే ఆపరేటివ్ రిపోర్ట్స్ ఇస్తారు. వేరియస్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ అదే. ఆపరేటివ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ మీన్ బై ఆపరేటివ్ రిపోర్ట్. అదంతా చదవక్కర్లేదు, సింపుల్ గా చెప్పేయచ్చు. ఆపరేటివ్ operation, రిపోర్ట్ ఏంటి? యా, ఆపరేషన్ జరిగిన తర్వాత డయాగ్నోస్ చేసినప్పుడు అంటే ఈ ఆపరేటివ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ప్రీ ఆపరేటివ్ కండిషన్, పేషెంట్ కి ఆపరేషన్ చేయకముందు ఎలా ఉన్నాడు, పేషెంట్ కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు అతను ఎలా ఉన్నాడు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ as ఆపరేటివ్ రిపోర్ట్ అన్నమాట. సో దెర్ ఆర్ ద 3 things ఆపరేటివ్ రిపోర్ట్ లో: ప్రీ ఆపరేటివ్, డ్యూరింగ్ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్. రేడియాలజీ రిపోర్ట్స్ అంటే ఏంటి?
ల్యాబ్ రిపోర్ట్. X-ray. అంటే మనకి ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసిన తర్వాత ఎవరు ఇస్తారు రిపోర్టు? రేడియాలజిస్ట్ ఇస్తారనమాట. డిశ్చార్జ్ సమ్మరీస్ అంటే ఏంటి? డిశ్చార్జ్ సమ్మరీస్ అంటే డిశ్చార్జ్ చేసినప్పుడు తన పేషెంట్ ని డిశ్చార్జ్ పేషెంట్ చేసినప్పుడు యొక్క కండిషన్ సమ్మరీ ఇస్తారు. సమ్మరీ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అది ఎప్పుడు జాయిన్ అయ్యారన్నప్పటి నుంచి జాయిన్ అయ్యారా అడ్మిట్ అవుతారా హాస్పిటల్లో? మనం అదే అడ్మిట్ అవ్వనప్పుడు జాయిన్ అంటే మీనింగ్ వస్తుంది, ఉద్యోగంలో కాలేజ్ చేరిపోవడం వస్తుంది. అంతే కదా, మీనింగ్ మారిపోతుంది కదా. నా హాస్పిటల్లో జాయిన్ అవుతామా అడ్మిట్ అవుతామా? అడ్మిట్ అడ్మిట్ అవుతాం. Admit, sir. గుడ్ గుడ్. నెక్స్ట్ పాథాలజీ రిపోర్ట్స్. పాథాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయాప్సీ చేస్తారు, ఆ రిపోర్ట్స్ కానీ. సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్స్. సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్స్ అంటే పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ తర్వాత ఎలా రెస్పాండ్ అయ్యాడు అని ఇచ్చే రిపోర్టే సైకియాట్రిక్ రిపోర్ట్. ప్రోగ్రెస్ నోట్స్. ప్రోగ్రెస్ నోట్స్ అంటే ఏంటి? పేషెంట్ కండిషన్ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు అని ఇచ్చే నోట్స్ ప్రోగ్రెస్ నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ రిపోర్ట్. ఎనీవన్ రీడ్ ద కార్డియాలజీ రిపోర్ట్? ఇలా ఉంటుంది మన ఫైల్స్. ఒకసారి చూడండి. ఎనీవన్ రీడ్ ఇట్? consider a ద patient. పేషెంట్ ఉంది కదా, ద పేషెంట్ అక్కడ నుండి చదవండి మా. The patient is 65 years old, male with a history of hypertension and hyperlipidemia, presented with recurrent episodes of chest pain. He was scheduled for a cardiac catheterization to evaluate the status of his coronary arteries. The procedure was uneventful and the patient tolerated it well. The left main coronary artery was normal. The left anterior descending artery had a 40% stenosis in the proximal segment. Continue. The left. The left circumflex and the right coronary artery were normal. The ejection fraction was 60%. The patient will be started on optimal medical management and will be scheduled for a stress test to evaluate the significance of the lesion in the left anterior descending artery. Very good. What's your name? Lakshmi Prasanna, sir. లక్ష్మీ ప్రసన్న. వెరీ గుడ్ మా. ఇక్కడ ఒక్కటే ఒక చిన్న వర్డ్ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ లో 4th లైన్ ఉంది, SCHEDULED అని. దాన్ని ఎలా చదువుతాం? షెడ్యూల్. మనం మామూలుగా బ్రిటిష్ ఇంగ్లీష్ లో అయితే షెడ్యూల్డ్ అంటాం, కానీ అమెరికన్ ఇంగ్లీష్ లో ఏమంటాం? స్కెడ్యూల్డ్ అంటాం. ఏమనాలి? స్కెడ్యూల్ అంటారు. స్కెడ్యూల్డ్ అనమాట. అంటే అమెరికన్ ఇంగ్లీష్ కి బ్రిటిష్ ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, కొన్నిసార్లు స్పెల్లింగ్స్ కూడా మారిపోతుంది. మనం మామూలుగా COLOUR కలర్ అంటాం, కానీ అమెరికన్ ఇంగ్లీష్ లో ఏమొస్తుంది? COLOR అని వస్తుంది. గుడ్, యు రెడ్ వెరీ నైస్లీ. అండ్ ఎనీ అదర్ స్టూడెంట్ ప్లీజ్ రీడ్ ద సెకండ్ స్టడీ, కేస్ స్టడీ 2. Consider neurology. Consider a patient who presented with symptoms of a stroke. The transcription might read as follows. The patient Okay, has now the 70 case years. files. Please read, ma. The patient, దగ్గర నుంచి చదివేసి. The patient. The patient, a 70-year-old female, was brought to the emergency department with sudden onset of right-sided weakness and slurred speech. A CT scan of the brain was performed, which showed a large left middle cerebral artery infraction. The patient was immediately started on intravenous thrombolytic therapy. Neurological examination revealed a right hemiparesis with a National Institute of Health stroke scale score of 10. The patient was subsequently admitted to the stroke unit for further management. Yeah, the plan is to. The plan is to start the patient on occupational and physical therapy as soon as she is medically stable. In both these examples, the transcription would need to understand the medical terminology, observations, and the nature of the procedure described in Observations or abbreviations? abbreviations. Abbreviations. Good. Yeah.
and the nature of the procedure described in order to accurately transcribe the report. In the next Yeah, read, man. Read. Yeah. in the next chapter, we will delve into different types of medical reports and their transcriptions. Let's continue our journey in understanding the Implications. intricacies of medical transcriptions. Get. సో ఇలాగ మనకి కేస్ స్టడీస్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నేను మీకు ఆల్రెడీ రిపోర్ట్స్ చెప్పాను. ఏమేమి రిపోర్ట్స్ చెప్పాను మనకి? ఆపరేషన్ రిపోర్ట్ అని, తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ అని, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, సైకియాట్రిక్ రిపోర్ట్ అని, ఇలా రకరకాల రిపోర్ట్లు ఉంటాయి. ఈ రిపోర్ట్లు మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ యూ కెన్ సీ ద ఫస్ట్ వన్, హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ పేషెంట్ యొక్క హిస్టరీ ఏంటి? వాట్ ఇస్ మన హిస్టరీ? చరిత్ర ఏంటి? ఆ పేషెంట్కి ఎప్పటి నుండి జబ్బు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని ఇచ్చేదే హిస్టరీ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కడుపు నొప్పి వస్తుంది అని వెళ్తాం, ఎప్పటి నుండి కడుపు నొప్పి వస్తుందండి అని అడుగుతారు. తలనొప్పి వస్తుంది అంటారు, ఎప్పటి నుండి తలనొప్పి వస్తుంది అంటారు. అవునా లేదా? దే నో ద హిస్టరీ. సో అలాగే ఆ పేషెంట్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఆ పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఎన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అని తెలుస్తుంది అనమాట. కన్సల్టేషన్ రిపోర్ట్. వాట్ ఈస్ మన్ బై కన్సల్టేషన్ రిపోర్ట్? కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి జస్ట్ కన్సల్టేషన్కి వెళ్తాం, ఎస్ అన్న ఓపీ తీసుకుంటాం. వాట్ ఈస్ మన్ బై ఓపీ? వాట్ ఈస్ మన్ బై ఓపీ? ఓపీ తీసుకురండి అంటారు. యా టెల్ మీ. పేషెంట్ అవుట్ పేషెంట్ అంటే వాళ్ళు అడ్మిట్ కారు, చూపించుకొని వెళ్ళిపోతారు. మనం డాక్టర్ని మీట్ అవుతామా, కన్సల్ట్ అవుతామా? కన్సల్ట్ అవుతాం. డాక్టర్ని మనం మీట్ అవ్వం, కన్సల్ట్ అవుతాం అన్నమాట. ఆపరేటివ్ రిపోర్ట్ అంటే, ఆపరేటివ్ రిపోర్ట్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ప్రీ ఆపరేటివ్, డ్యూరింగ్ ఆపరేషన్ అండ్ పోస్ట్ ఆపరేటివ్. దీన్ని ఆపరేటివ్ రిపోర్ట్ అంటారు. డిశ్చార్జ్ సమ్మరీ. దిస్ ఆల్సో ఐ టోల్డ్ యు. వాట్ ఇస్ మన్ బై డిశ్చార్జ్ సమ్మరీ? అడ్మిట్ అవ్వడం, అడ్మిట్ అయినప్పటి నుండి ఏమేం ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అని కూడా రాస్తారు. గుర్తుంది కదా మీకు? ఎప్పుడైనా పేషెంట్, దట్ ఈస్ వాట్ రేడియాలజీ రిపోర్ట్ అంటే, ఏమేం జరిగాయి, సిటీ స్కాన్ జరిగిందా, ఎక్స్రే జరిగిందా, ఎంఆర్ఐ జరిగిందా, తర్వాత బయాప్సీ జరిగిందా, ఏం జరిగింది, పాథాలజీ రిపోర్ట్లు ఏమొచ్చి అన్ని రాస్తారు. నెక్స్ట్, సో ఈ రిపోర్ట్స్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నమాట. ఒకసారి ఈ రిపోర్ట్స్ ని మనం ఫాలో కావాలంటే మెయిన్ గా మనం చేసే మిస్టేక్స్ ఎందుకు వస్తాయి, మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం డిఫికల్టీస్ ఏర్పడతాయి. ఫస్ట్ డిఫికల్టీస్, వాట్ ఈస్ ద ఫస్ట్ డిఫికల్టీ? Poor audio quality. పూర్ ఆడియో క్వాలిటీ. కొన్నిసార్లు మనకు లెసన్స్ చెప్తా ఉంటే మనకు అర్థం కాదు, ఆన్లైన్ లో లెసన్స్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నెట్వర్క్ ఇష్యూ వస్తుంది కాబట్టి. అక్కడేమవుతుందంటే డాక్టర్ రికార్డ్ చేసేటప్పుడు పక్కన పేషెంట్లు కొంతమంది బ్యాక్ డ్రాప్ లో మాట్లాడుతూ ఉంటారు, అవునా లేదా? అప్పుడు డాక్టర్ షట్ యువర్ మౌత్ అని చెప్పలేడు కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు వేరే సౌండ్లు వస్తుంటాయి, సేమ్. అండ్ సెకండ్ డిఫికల్టీ ఇస్ యాక్సెంట్ అండ్ స్పీచ్ క్లారిటీ. యాక్సెంట్ మీన్స్ వాట్? ద వే హౌ వి స్పీక్. యాక్సెంట్ అంటే ద వే హౌ వి స్పీక్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. అంటే కొంతమంది అమెరికన్స్ చాలా క్లియర్ గా మాట్లాడతారు, కొంతమంది చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు, కొంతమంది యాస అంటారు, అంటే వాళ్ళు మాట్లాడే విధానం. ఇప్పుడు మనకి తెలంగాణ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, కడప వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, విజయనగరం వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. హ్యావ్ యూ హర్డ్ దిస్ డిఫరెంట్ యాక్సెంట్స్? విన్నారా ఎప్పుడైనా? Yes or no? yes sir, Girls, respond. Yes or no? Yes, sir. yes sir. నెక్స్ట్, మెడికల్ జార్గన్ అండ్ అబ్రివేషన్స్. మెడికల్ జార్గన్ అంటే మనకి మెడికల్ టెర్మినాలజీని మనం నేర్చుకోవాలి, అండ్ అబ్రివేషన్స్ కూడా తెలుసుకోవాలి. అబ్రివేషన్స్ లిస్ట్ ఇస్తాను. బీపీ అంటే ఏంటి, ఎంఆర్ఐ అంటే ఏంటి, సిటీ అంటే ఏంటి, తర్వాత సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి, డి రిమెంబర్?
డి రిమెంబర్ సిఓపిడి అని పల్మనాలజీలో వస్తుంది, మర్చిపోయినట్టున్నారు. రిమెంబర్ అండ్ టెల్ మీ. తర్వాత సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అంటే మనకి హైపర్టెన్షన్ అంటాడు. ఆ హైపర్టెన్షన్ అంటే అది హైపరా హైపోనో మనకు అర్థం కాదు. అప్పుడు మనం దాన్ని గెస్ చేయాలి. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. హైపో అంటే ఏంటి? తక్కువ. సో మనకి వర్డ్ Chronic అదే pulmonary. యా మనకి వర్డ్ ఏమైంటిది? హైపర్ అయింటుందా హైపో అయింటుందా అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకి కంప్లీట్ ఆ మెడికల్ జార్గన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ అంటే ఒక్కొక్క ఫైల్ ని ఒక్కొక్క ఫార్మాట్ లో రాయాలి. అన్ని ఫైల్స్ ని ఒక ఫార్మాట్ లోనే రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రిన్సిపల్ మేడం కి ఒక లీవ్ లెటర్ రాస్తున్నారు. లీవ్ లెటర్ ఒక ఫార్మాట్ లో రాస్తారు, లవ్ లెటర్ ఒక ఫార్మాట్ లో రాస్తారు. లీవ్ లెటర్ అంటే ఏమవుతుంది? అఫీషియల్ లెటర్ అవుతుంది. లవ్ లెటర్ ఏమవుతుంది? ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇన్ఫార్మల్స్. ఇన్ఫార్మల్ అవుతుంది. అంటే మనకి డిశ్చార్జ్ సమ్మరీస్ ఒక టైప్ లో సబ్మిట్ చేయాలి. తర్వాత పాథాలజీ రిపోర్ట్స్ ఒక టైప్ లో ఉంటుంది, రేడియాలజీ ఒకలాగా ఉంటుంది, అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అలా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుంది. మనకి కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడేటప్పుడు వాయిస్ కట్ అవుతూ ఉంటది, సిగ్నల్ కట్ అవుతూ ఉంటది. ఆ కట్ అయినప్పుడు మనం ఎన్నిసార్లు రీప్లై చేసినా కూడా ఆ వర్డ్ మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే ఆ వర్డ్ అది మన క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు మనం ఆ వర్డ్ ని గెస్ చేసి టైప్ చేయాలి. ఆ వర్డ్ ని మనం గెస్ చేసి టైప్ చేయాలంటే మనకి అడిక్వేట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ దిస్ టైటిల్ ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో, అంటే ఒక బిజినెస్ మైన్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఎవరైనా దేంట్లో ఉండాలంటే మనల్ని మనం అప్డేట్ చేసుకొని ఉండాలి. యు రిమెంబర్ అప్డేట్ అంటే ఏంటి? వర్షన్ మార్చుకోవడం. మనల్ని మనం మన మొబైల్ యాప్స్ ఎలా అప్డేట్ చేసుకుంటాం, ఆ యాప్స్ కానీ అప్డేట్ కాకపోతే మనకి పనికిరావు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్లు బిజినెస్ చేస్తున్నాడు అతను, ఎగ్స్ బిజినెస్. ఈ రోజు ఒక రేట్ ఉంటుంది, రేపు ఒక రేట్ ఉంటుంది. బంగారం ఈ రోజు ఒక రేట్ ఉంటుంది, రేపు ఒక రేట్ ఉంటుంది. ఆ రోజు మారుతుంటాయి కదా. అలాగే మెడికల్ షాప్ మనకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ల దగ్గర డైరీలు కానీ, పెన్ స్టాండ్లు కానీ, వాల్ క్లాక్లు కానీ, ఆ మెడిసిన్స్ పేర్లు ఉంటాయి. కొత్త కొత్త మెడిసిన్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. వాళ్ళు రోజు అప్డేట్ అవుతుండాలి. లాయర్లకి కొత్త కొత్త సెక్షన్లు మార్కెట్లోకి వస్తుంటాయి, లాలో ఇంప్లిమెంట్ అవుతుంటాయి. వాళ్ళు అప్డేట్ అవ్వాలి. అలాగే మనం కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో వి విల్ టెల్ వాట్ ఆర్ ద కామన్ థింగ్స్. ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి? పూర్ ఆడియో క్వాలిటీ ఒకటి ప్రాబ్లము, యాక్సెంట్ ఒక ప్రాబ్లం ఉంటుంది, మెడికల్ జార్గన్ అండ్ అబ్రివేషన్స్ మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్. ఒక్కసారి చూసుకోండి మీరు, హోమోనిమ్స్ హోమోఫోన్స్ అంటే మీకు అప్పుడు మీనింగ్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్, బిఏటి బ్యాట్ అంటే గబ్బిలం వస్తుంది, బిఏటి బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ వస్తుంది. అలా కొన్ని పదాలని ఒకే స్పెల్లింగ్ వస్తుంది, డిఫరెంట్ మీనింగ్స్ వస్తుంది. కొన్ని ఒకటే సౌండ్ వస్తుంది, అంటే బిఎల్యుఈ బ్లూ, బిఎల్ఈడబ్ల్యూ బ్లూ, ఈవైఈఐ మామూలు క్యాపిటల్ ఐ. సో ఇలాగ ఒకటే సౌండ్ వస్తుంది కానీ స్పెల్లింగ్స్ వేరే ఉంటాయి. వాటిని హోమోఫోన్స్ అని, హోమోనిమ్స్ అని అంటారు. ఇవి చాలా మనం నేర్చుకోవాలి. అండ్ ఫార్మాటింగ్ మెథడ్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో మనల్ని మనం ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటా ఉన్నామో దెన్ వీ కెన్ డెవలప్ గుడ్ కమాండ్ అనమాట. సో అలాగే మనకి మనం ట్రాన్స్క్రిప్షన్ బాగా ప్రాక్టీస్ చేసుకొని, మన ట్రాన్స్క్రిప్షన్ లో క్విజులు పెట్టుకొని, అబ్రివేషన్లు ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఆ టాబ్లెట్స్ పేర్లు మనం కొంచెం రీకలెక్ట్ చేసుకుంటా, ఫార్మాట్ ని ప్రాక్టీస్ చేసుకుంటా, లిజనింగ్ స్కిల్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఎక్కువ సార్లు వింటా 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 ఉన్నామో ఆటోమేటిక్ గా మనకి లిజనింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రూఫ్ రీడింగ్ అంటే మనం టైప్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటారు. అండ్ షాడోయింగ్ ఎక్సర్సైజెస్ అంటే కొన్నిసార్లు మనం విన్నప్పుడు కూడా సేమ్, సో దాన్ని మనం బాగా స్పీకర్ ఏ భాషలో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద టూల్స్ విచ్ ఆర్ యూస్డ్? యా టెల్ మీ వాట్ ఆర్ ద టూల్స్ యూస్డ్ ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్?
ఏమేమి ఐటమ్స్ వాడతాం చెప్పండి ఫస్ట్. Computer. కంప్యూటర్ అనేది వాడతాం. కంప్యూటర్ మీకు క్లాస్ జరిగిందా? కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారా? కంప్యూటర్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? మీకు చెప్పించాను కదా 2-3 క్లాసెస్ కంప్యూటర్లో. అర్థం కాలేదంటే మళ్ళీ కూడా చెప్పించాను. ఏవే టాపిక్స్? ఏం టాపిక్స్ మీదమా? వర్డ్, Excel. ఎక్సెల్. సో మనకి కావాల్సిన టూల్స్ ఏంటి? కంప్యూటర్ ఒకటి కావాలి, దాంట్లో సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. హెడ్ ఫోన్స్ కావాలి. హెడ్ ఫోన్స్ దేనికి? Good. ఏం మనం స్పీకర్లు పెట్టుకొని వినొచ్చు కదా. హెడ్ ఫోన్స్ దేనికి? వాట్ Disturbance ఈస్ ద యూజ్ ఆఫ్? లేకుండా. డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ క్లారిటీ రావాలంటే మనకి హెడ్ ఫోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫుట్ పెడల్. ఫుట్ పెడల్ అంటే ఏంటి? ఎప్పుడైనా టైలర్స్ చూసారా? లేడీ టైలర్స్ మనం చూస్తుంటారు కదా, వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు దేంతో ఆపరేట్ చేస్తారు? మెషిన్ ని దేంతో ఆపరేట్ చేస్తారు? కాలుతో సార్, కాలు కాల్ పాదం. దగ్గర కాల్ దగ్గర ఒక పెడల్ లాంటిది ఉంటుంది. దాన్ని తొక్కినప్పుడు అది ఆన్ అవుతుంది, దాన్ని మళ్ళీ తొక్కినప్పుడు ఆఫ్ అవుతుంది. గమనించారా? దాన్నే ఫుట్ పెడల్ అంటారు. మనం కూడా ఈ ఫైల్ ని ప్రతిసారి మనం చేతితో ఆన్ ఆఫ్ చేయకుండా, ఎందుకంటే మన చేతులు చాలా బిజీగా ఉంటాయి. మన చేతులు ఏం చేస్తుంటాయి? ఏం చేస్తుంటాయి మనం ఫైల్స్ వింటా ఉన్నప్పుడు మన చేతులు? టైప్ చేస్తుంటాయి కదా. అవర్ హ్యాండ్స్ కీప్ ఆన్ టైపింగ్ వైల్ లిసనింగ్. అంటే మన టీచర్ నోట్స్ చెప్పేటప్పుడు మనం వింటా ఉంటాం, రాసుకుంటా ఉంటాం. అలాగే ఈ నోట్స్ ని మనం వింటా ఉండి టైప్ చేస్తూ ఉండాలి. ఆ టైప్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని ఆపాలి, సెంటెన్స్ ని ఎలాగ ఆపుతాం? దేంతో ఆపుతాం మనం? దేంతో ఆపుతామ్మా? ఇప్పుడే చెప్పాను, ఫుట్ పెడల్. దేంతో ఆపుతాం? ఫుట్ పెడల్. ఫుట్ పెడల్ తో. యూ వాంట్ మీ టు షో ద ఇమేజ్? చూపించాలా? 1 minute, I'll show you the image. Foot pedal. No, this is not foot pedal. One minute, I'll just show you. I think even in coding you have this image ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుందని. ఫుట్బాల్ వచ్చేసింది మా, సారీ నేను వెళ్ళేసరి. మీకు అర్థమవుతుందా ఫుట్ పెడల్? కెన్ యూ సీ దిస్ ఫుట్ పెడల్? కెన్ యూ సీ దిస్ ఫుట్ పెడల్? Yes, sir. ఓకే. ఇప్పుడు దీంట్లో మనకి ఆన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, అలాగే రీవైండ్ ఉంటుంది. రీవైండ్ అంటే వెనక్కి వెళ్ళచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేతులకి, మన టైపింగ్ కి డిస్టర్బెన్స్ లేకుండా మనం స్పీడ్గా చేయొచ్చు. నెక్స్ట్, ఎర్గోనమిక్ కీబోర్డ్. అంటే ఈ ఎర్గోనమిక్ కీబోర్డ్ అంటే ఈ కీబోర్డ్ వల్ల మనకి ఎక్కువ సేపు టైప్ చేసేటప్పుడు మనకి చేతులు నొప్పకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్. మనకి సిస్టంలోకి సాఫ్ట్వేర్ ఎక్కించాలి. ఎవరు ఎక్కిస్తారు ఈ సాఫ్ట్వేర్ని? మనం ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తామో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకుంటారు. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్, యు నో దట్ మైక్రోసాఫ్ట్ వర్డ్. అండ్ మెడికల్ డిక్షనరీ సాఫ్ట్వేర్. మనకి మామూలుగా మొబైల్లో కూడా డిక్షనరీ అని ఉంటుంది, ఆటో కరెక్ట్, ఆటో స్పెల్లింగ్ కరెక్ట్ అని. అలాగే మెడికల్ డిక్షనరీ సాఫ్ట్వేర్ వల్ల ఏమవుతుందంటే మనకి స్పెల్లింగ్స్ తప్పులు పోకుండా ఉంటుందంట. స్పెల్ చెక్, మన స్పెల్లింగ్స్ మనం చెక్ చేసుకోవచ్చు. స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, మీకు ఫస్ట్ లో చెప్పాను. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నాం, గర్ల్స్ ఆర్ యు లిసనింగ్? Yes, sir. గర్ల్స్ మా ఇప్పుడు మీరు మామూలుగా ఆ ఇది మన మన దగ్గరలో ఏమన్నా థియేటర్లు ఉన్నాయి. ఓకే, మనం ఏం చేస్తాం? గూగుల్కి వెళ్ళి, మీరు గూగుల్లో వెళ్ళి ఏం చేస్తారు? సారీ, గూగుల్లో టైప్ Movie. చేస్తారు కదా.
ఓపెన్ చేసి టైప్ చేస్తారా, వాయిస్ కమాండ్ ఇస్తారా? టైప్ చేస్తాను. టైప్ చేస్తారు. కానీ వాయిస్ కమాండ్ ఇవ్వడం చాలా ఈజీ. ఆటోమేటిక్గా మనకి అక్కడ మైక్ బొమ్మ ఉంటుంది, వాయిస్ కమాండ్ ఇచ్చేస్తే అదే వెతుక్కుంటుంది అనమాట. అంటే మన వాయిస్ని అది రికగ్నైజ్ చేస్తుంది, రైట్? సో దాన్ని ఇక్కడ మనకి ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ ఫైల్ అంతా కూడా ఏంటంటే వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. సో మన వర్క్ని చాలా తగ్గిస్తుంది. కానీ మనం ఈ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు టైప్ చేసి చూడండి, మనకి కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది. అదే వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు అంటే మామూలుగా మైక్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం కమాండ్ ఇచ్చినప్పుడు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రభాస్ అని మనం కొట్టాం, కొన్నిసార్లు ప్రభాస్ అని పోయి ప్రభాకర్ అని వస్తుంది. అంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. అంటే ఈ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో ఏమన్నా తప్పులు వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ట్రాన్స్క్రిప్షనిస్ట్గా మనకు గుర్తింపు ఉంటుంది. అండ్ సో దీస్ ఆర్ ద థింగ్స్. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? వాట్ ఆర్ ద టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్? కంప్యూటర్. ఎనీవన్ రీడ్ దెమ్ ప్లీజ్? ఎనీవన్ రీడ్ దెమ్ ప్లీజ్? కంప్యూటర్, కంప్యూటర్, హెడ్ ఫోన్స్, ఫుట్ పెడల్, ఓకే, ఎర్గోనమిక్ కీబోర్డ్. నెక్స్ట్ మనకి ఏమేమి ఉండాలి వీటితో పాటు? రీడ్ ప్లీజ్, కంటిన్యూ రీడింగ్. transcription software, ఓకే, word processing software, ఓకే, medical dictionary software, ఓకే, spell check and grammar software, speech Okay. recognition software. ఓకే, గుడ్. సో ఇవన్నీ మనకి అంటే స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ మీరు కావాలంటే తర్వాత గూగుల్లో ట్రై చేయండి. ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. మనం ఎప్పుడైతే చెప్పామో మనకి ఈజీగా పడుతుంది. కానీ దాంట్లో మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే మనం మాన్యువల్గా దాన్ని కరెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, ఎలాంటివి చేయాలి అనే దానికి మన కంపెనీ వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మైక్రోఫోన్ టు ఇంటరాక్ట్. మిస్టేక్స్ని మనల్ని కరెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ సో మన కమాండ్స్ ఇచ్చేటప్పుడు సాఫ్ట్వేర్లో కూడా యూజ్ కమాండ్స్, న్యూ పారాగ్రాఫ్ అని, గివ్ బ్రేక్ అని, క్యాపిటలైజ్ అని ఇలా కమాండ్స్ ఇచ్చుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రతి దగ్గర మనం వర్క్ షాప్స్ అనేది అటెండ్ అవ్వాలి. వర్క్ షాప్స్ అంటే మన తెలివితేటల్ని మనం ఎన్హాన్స్ చేసుకునేదానికి, మన నాలెడ్జ్ని మనం ఇంక్రీజ్ చేసుకునేదానికి ఈ వెబినార్స్ కానీ, ఆన్లైన్ సెషన్స్ కానీ, లేకపోతే కాన్ఫరెన్సెస్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అవ్వాలి. అండ్ కొన్నిసార్లు కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, వాటికి కూడా మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్స్ కానీ, మన పీర్ గ్రూప్ కానీ, మన బ్యాచ్మేట్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి తర్వాత ఈ ఎప్పటికీ రెగ్యులర్గా మన క్లాసెస్ని కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మనకి నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో బిల్డ్ ఎ గుడ్ నెట్వర్క్ అంటే ఒక సర్కిల్ని బిల్డ్ చేసుకోండి. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఎవరు, వాళ్ళు ఏ కంపెనీస్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, మనం ఎలా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎంత వర్క్ చేస్తే మనకి ఎంత మనీ వస్తుంది, వర్క్ని మనం స్పీడప్ ఎలా చేసుకోవాలి అని మనం ఇదంతా మన ఫ్రెండ్స్ నెట్వర్క్లో మనం చేసుకోవాలన్నమాట. సో ఐ టోల్డ్ యూ ద మెయిన్ ప్రాబ్లమ్స్. మీకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చెప్పాను. ఏమేమి ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి? వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్? టెల్ మీ. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో ప్రాబ్లమ్స్ ఏంటి? అది పక్కన ఏం problem? ఎవరైనా మాట్లాడడం టైప్ చేసేటప్పుడు. యా, అంటే పూర్ ఆడియో అన్నమాట. పూర్ ఆడియో చాలా పూర్ అంటది. నెక్స్ట్ ఏం ప్రాబ్లం వస్తుంది? Language barrier. లాంగ్వేజ్ అంటే వాళ్ళ యాక్సెంట్. గుడ్. నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం వస్తుంది? మనకల్లా ఆ భాష అనేది అర్థం కావాలి. ఏం భాష? మెడికల్ లాంగ్వేజ్ అర్థం కావాలి. దాన్నే మెడికల్ జార్గన్ అంటారు. ఇక్కడ చూడండి, నో సౌండ్ ఆర్ లో సౌండ్, అసలు సౌండే రాదు, లేకపోతే ఎక్కడో వినపడుతున్నట్టు ఉంటుంది. అండ్ స్లో ఆర్ అన్రెస్పాన్సివ్ సాఫ్ట్వేర్, కొన్నిసార్లు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోతే కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇష్యూ విత్ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్తో కొన్నిసార్లు మనకి ఇష్యూ అయినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏం ఉండాలంటే
ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అంటే మొబైల్ డేటా సరిపోదు. మనం దేన్ని కనెక్ట్ చేసుకోవాలి? ఏం కనెక్ట్ చేసుకోవాలి? వైఫై కనెక్ట్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సి ఐ టెల్ యూ ఆల్ ది థింగ్స్ వన్స్ అగైన్. నో సౌండ్ ఆర్ లో సౌండ్, స్లో ఆర్ అన్రెస్పాన్సివ్ సాఫ్ట్వేర్, టైపింగ్ ల్యాగ్స్, టైపింగ్ చేసేటప్పుడు డిలే ఉండకూడదు, టైపింగ్ చేసేటప్పుడు స్పీడ్ ఉండాలన్నమాట. అండ్ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేసి చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ నాట్ ఇన్స్టాల్డ్. అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్, మీకెవరికైనా ఐడియా ఉందా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని? టెల్ మీ ఎనీవన్, ప్లీజ్ టెల్ మీ. ఎలా జరుగుతుంది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్? మీకు స్టార్టింగ్ లో చెప్పాను అసలు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా జరుగుతుందని. టెల్ మీ. హలో, మా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఏంటి? అంటే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ పెట్టి అవి టైప్ కరెక్ట్ చేయಬೇಕು ఓన్లీ. టైప్ చేయడమే కదా సార్. టైప్ చేయడం అంతే. ఆ డాక్టర్ రిపోర్ట్స్ మనకి ఎలా వస్తుంది? ఏ ఫార్మాట్ లో వస్తుంది? వీడియో ఫార్మాటా, ఆడియో ఫార్మాటా? ఆడియో సార్. ఆడియో వస్తుంది. మనం ఏ ఫార్మాట్ లో పంపించాలి? ఇది ఆడియో ఫార్మాట్ లో పంపించాలా, టైప్డ్ ఫార్మాట్ లోనా? టైపింగ్. వర్డ్ డాక్యుమెంట్ లెవెల్లో పంపించాలి, అంటే టైప్ డాక్యుమెంట్ లో. సో మనం ఫస్ట్ ఏంటి, రిసీవింగ్ అండ్ రివ్యూయింగ్ ద డిక్టేషన్. ఆ డిక్టేషన్ ని ఏ డాక్టర్ అయితే మాట్లాడతాడో ఆ వాయిస్ రికార్డ్ ని బాగా వినాలి, దాన్ని విని అర్థం చేసుకోవాలి. తర్వాత సెకండ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సెట్టింగ్ అప్ యువర్ వర్క్ స్పేస్. మనం వర్క్ చేసే దగ్గర డిస్టర్బెన్స్ లేకుండా, మనం వర్క్ చేసే ప్లేస్ లో క్లట్టర్ లేకుండా, చెత్తా చెదారం లేకుండా, మనం వర్క్ చేసే ప్లేస్ నీట్ గా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పెట్టుకోవాలి. అండ్ ట్రాన్స్క్రైబింగ్ ద ఆడియో. ఇప్పుడు మనం ఆడియోని ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు, అంటే టైప్ చేసేటప్పుడు, ట్రాన్స్క్రైబింగ్ అంటే తెలుసు కదా, మనం ఎప్పుడైతే ట్రాన్స్క్రైబింగ్ చేసేటప్పుడు అంటే ఆడియో ఫైల్ ని విని వర్డ్ ఫైల్ లో మార్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఈ ఆడియో ఫైల్స్ ని వినేటప్పుడు మన టూల్స్ ని రెడీ చేసుకోవాలి. కంప్యూటర్ ని, సాఫ్ట్వేర్ టెక్నాలజీని, తర్వాత ఫుట్ పెడల్ ని, వీటిని మనం అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఏమన్నా కొత్త లుకింగ్ అప్ ఫర్ అన్ఫెమిలియర్ టర్మ్స్, కొత్త కొత్త పదాలు కానీ వచ్చాయంటే అలాంటి టర్మ్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి, ఒక బుక్ లో పెట్టి రాసుకోవాలి. అదే ప్రూఫ్ రీడింగ్ ద ట్రాన్స్క్రిప్ట్. వాట్స్ మీన్ బై ప్రూఫ్ రీడింగ్? ఇప్పుడు మనం పెళ్లి కార్డు తయారు చేస్తాం, పెళ్లి కార్డు ప్రింటింగ్ ఇస్తాం. పెళ్లి కార్డు ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత ప్రెస్ వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ప్రింట్ చేసి ఇచ్చేస్తాడా, చదువుకోండి అని ఇస్తాడా మనకి? చదువుకోమని ఇస్తారు సార్. ఎందుకు చదువుకోమని ఇస్తాడు? మిస్టేక్స్ ఏమన్నా ఏంటమ్మా? కరెక్ట్ అండి, టెల్ మీ. మిస్టేక్స్ ఏమన్నా కరెక్ట్ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనం ఫైల్ ని అప్లోడ్ చేయకముందు కూడా మనం ప్రూఫ్ రీడింగ్ చేయాలి, అంటే మన తప్పుల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫార్మాటింగ్ ద ట్రాన్స్క్రిప్ట్. ఇప్పుడు మీకు ఫార్మాట్ చెప్పాను. ఏ ఫార్మాట్ చెప్పాను? డిశ్చార్జ్ సమ్మరీ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, తర్వాత పాథాలజీ రిపోర్ట్స్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, రేడియాలజీ రిపోర్ట్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఇలా రకరకాల ఫార్మాట్లు ఉన్నప్పుడు ఒక్కొక్క ఫైల్ ని ఒక్కొక్క ఫార్మాట్ లో మనం సబ్మిట్ చేయాలి. అండ్ హ్యాండ్లింగ్ ఫీడ్బ్యాక్ తో తర్వాత మనం ఏం చేయాలంటే, మన హైయర్ లేయర్ ఉంటారు, అంటే సీనియర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అని, ప్రూఫ్ రీడర్ అని, డెప్యూటీ మేనేజర్ అని, మేనేజర్ అని, వీళ్ళు మన ఫైల్స్ ని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఎందుకు క్రాస్ చెక్ చేస్తారు? ఎందుకు క్రాస్ చెక్ చేస్తారు? టెల్ మీ, వై డు దే క్రాస్ చెక్? వై డు దే క్రాస్ చెక్? కరెక్ట్గా ఉన్నది. యా, ఎందుకంటే మనం బిగినర్ కాబట్టి, వీళ్ళు తప్పులు చేస్తారు అని వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి కాబట్టి, అందుకని వాళ్ళు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మనల్ని సపోర్ట్ చేస్తారు, మన మిస్టేక్స్ ని రెక్టిఫై చేస్తారు. అలా రెక్టిఫై అంటే మన తప్పుల్ని వాళ్ళు చెప్పించి కరెక్ట్ చేసినప్పుడు ఆ తప్పుల్ని మనం తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మనల్ని మనం
బెటర్ చేసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక్కసారి ఎవరైనా రీడ్ ద సైడ్ హెడింగ్స్ ప్లీజ్. Read the side headings, please. Receiving. Receiving and Receiving. reviewing the dictation, Okay. setting up your workspace, Good. transcribing the audio, Okay. looking up unfamiliar terms, Okay. proofreading the transcript, Okay. formatting the transcript, Okay. submitting the transcript, Okay. handling feedback and revisions. ఓకే నెక్స్ట్. సో ఇలా అయిన తర్వాత ఫస్ట్ మనకి అన్నిటికంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే వీ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. నో యువర్ సబ్జెక్ట్. సో వీ షుడ్ హ్యావ్ ద అబ్రివేషన్స్ కానీ, ఆ డ్రగ్ నేమ్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్స్ కానీ, ఆ మెడికల్ టర్మ్స్ కానీ, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. అండ్ యూజ్ రిలయబుల్ రిఫరెన్సెస్. మనకి ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు ఈ రిఫరెన్స్ బుక్స్ కానీ, గూగుల్ తల్లిని కానీ బాగా వాడాలి. అన్నిటికంటే మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే లిసనింగ్ స్కిల్స్. మనం ఎంత బాగా వింటే మీకు అంత బాగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సింది లిసనింగ్ స్కిల్స్. అందుకని మీకు ఎన్నో క్లాసెస్ తెప్పించాను ఇంగ్లీష్. యాక్చువల్గా మనకి 2 క్లాసెస్ ఉంటే నేను మీకు మినిమం ఒక 4 క్లాసెస్ పెట్టించుంటాను. ఎందుకు అంటే మీకు ఇంగ్లీష్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ క్లారిఫైడ్ డౌట్స్. మన డౌట్స్ని మనం క్లారిఫై చేసుకోవాలి. మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే మన పీర్ గ్రూప్తో కానీ, మనకు లీడర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకున్న తర్వాత మనకి ప్రూఫ్ రీడ్ యువర్ వర్క్, అంటే మనం చేసింది కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. అండ్ మనం ఏ టెక్నాలజీని సపోర్ట్ తీసుకుంటాం? సాఫ్ట్వేర్ టెక్నాలజీని సపోర్ట్ తీసుకుంటాం. అండ్ ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. మహేష్ బాబుది బిజినెస్ మ్యాన్ లో ఒక మంచి క్యాప్షన్ ఉంటుంది. యూ రిమెంబర్ దట్ సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ జర్నీ అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఏ జర్నీ. మనకి ప్రతి సబ్జెక్ట్ నిరంతరం నేర్చుకుంటానే ఉండాలి. మనం చనిపోయేంత వరకు మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో నేర్చుకుంటానే ఉంటాం. అంటే వీ హ్యావ్ టు లెర్న్. అలా నేర్చుకుంటేనే మనం బతకగలుగుతాం. అలా నేర్చుకోకపోతే మనం బతకలేం. సో వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ టెక్నాలజీ. దానికి we should have continuous learning. I'll read the 7 points once again. Know your subject, use reliable references, listen carefully, clarify doubts, proofread your work, use speech recognition software sparingly. ఎక్కువ వాడకుండా మీ తెలివితేటల మీద డిపెండ్ అవ్వండి. అండ్ ఫైనల్లీ కంటిన్యూస్ లెర్నింగ్. ఓకేనా? అండ్ మిగతా టాపిక్స్ నేను మీకు రేపు చెప్తాను. డు వీ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్? నేను మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కవర్డ్? ఐ టెల్ యూ. సేమ్. సో వీ కవర్డ్ ఫ్రమ్ దిస్ థింగ్. ఒక్కసారి బా ఐ టెల్ యూ. యా, మనకి we completed from this అండర్స్టాండింగ్ అమెరికన్ ఇంగ్లీష్ అని మనం నేర్చుకున్నాం. అండ్ ఈ అమెరికన్ ఇంగ్లీష్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ అని, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, తర్వాత ఇవన్నీ గ్రామర్, ఇవన్నీ వీ హ్యావ్ కవర్డ్. అండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, దిస్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్డ్ passive voice and active voice and everything. And next thing is medical specialties. Medical specialties మనం నేర్చుకున్నామా లేదా? You remember the medical specialties? May anyone respond? Anyone respond? Anyone respond? Medical specialties, you remember or not? Yes, sir. తెలుసు. ఓకే. తర్వాత మెడికల్ స్పెషాలిటీస్ తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి మనకి? మెడికల్ రిపోర్ట్స్. మెడికల్ రిపోర్ట్స్ ఐడియా ఉందా లేదా? మెడికల్ రిపోర్ట్స్ ఐడియా ఉందా లేదా? నేను ఇప్పుడే చెప్పాను కదా ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి. టెల్ మీ, ఏం రిపోర్ట్స్ ఉన్నాయి? ఎనీవన్ టెల్ మీ. కన్సల్టేషన్ రిపోర్ట్ అని, ఆపరేటివ్ రిపోర్ట్ అని, డిశ్చార్జ్ సమ్మరీ అని,
ఇలా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ ఒకే ఫార్మాట్ లో మనం ఫైల్ చేస్తామా, సెపరేట్ ఫార్మాట్స్? Separate. యా. మనకి ఇప్పుడు టూల్స్ అండ్ టెక్నాలజీస్. టూల్స్ అంటే ఏమేమి ఉండాలి మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవ్వాలంటే? కంప్యూటర్, ఆ, హెడ్ ఫోన్స్, ఆ, కంప్యూటర్ ఉండాలి, ఫుట్ పెడల్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, అండ్ ఒక మంచి వర్క్ స్పేస్ ఉండాలి. ఓకేనా? హెడ్ ఫోన్స్ కూడా ఉండాలి. రైట్. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ డాక్టర్ ఆడియో ఫైల్ ని అక్కడ రికార్డ్ చేసి పంపిస్తారు. మనకు ఆడియో ఫైల్ వస్తుంది, మనం దాన్ని విని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం టైప్ చేసి ఏ ఫార్మాట్ లో పంపించాలి, వర్డ్ ఫార్మాట్ లో పంపించాలి. అంతే కదా, అదే కదా ప్రాసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ కవర్ టుమారో. క్లియర్? సో రేపు మనం ఎక్కడంటే 12th చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. డు వి హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ థింగ్స్? టైప్ చేసిన ఫైల్స్ మళ్ళీ పేషెంట్స్ కి ఇస్తారా సార్ అవి? హలో సార్, ఏమ్మా? ఇప్పుడు టైప్ చేసిన ఫైల్స్ మళ్ళీ పేషెంట్స్ కి ఇస్తారా సార్? అవునమ్మా, టైప్ చేసిన ఇదంతా పేషెంట్స్ కి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ పేషెంట్ కి ఏముండాలి, అతనికి ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు మనం బిల్లు కట్టామా, బిల్లు కట్టిన తర్వాత మనకి రిసిప్ట్ ఇస్తారా లేదా? సార్ ఇస్తారు సార్. అలాగే పేషెంట్ యొక్క కండిషన్ తెలుసుకోవాలంటే అతనికి ఏముంటది, ఒక ఫైల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్లడ్ రిపోర్ట్ చేయించుకున్నావు, అతను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ రిపోర్ట్ మనకి హార్డ్ కాపీ ఇస్తారా లేదా? ఇస్తారు సార్. పేపర్ మీద. అలాగే పేషెంట్ కూడా ఇది వాళ్ళు ఆ వర్డ్ డాక్యుమెంట్ రూపంలో పంపిస్తారు. వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎందుకు దీని యూస్ఫుల్ అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ చచ్చిపోయాడుమా, ఆ డాక్టర్ చచ్చిపోయిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే ఒక డాక్టర్ మనకి నచ్చలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ ఒపీనియన్ అప్పుడు ఆ డాక్టర్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎలా రెస్పాండ్ అయ్యాడు అని తెలుసుకోవాలి కదా. అందుకని అనమాట ఈ మెడికల్ రిపోర్ట్స్ ని ఫైల్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Any other doubts? Any other doubts you can ask me. Okay, ma. So let us leave for today and I'll catch you tomorrow. Okay? థ్యాంక్ యూ Okay. సార్. Okay. Thank you, ma. Bye. థ్యాంక్ యూ.